మహిళలంటే చీరలు, చీరలంటేనే మహిళలు. అది విడదీయరాని అనుబంధం వల్ల చీరల మీద పారంతోటి భర్తల జోబులు గుల్ల చేస్తుంటారు కొందరు. చీరల మీద పారంతోటి భర్త జోబులకే కన్నమేస్తుంటారు ఇంకొందరు. అంతవరకు సరే గాని ఇగో గిదేం పనోళ్ళ వీళ్ళ పని పాడువాడా. ఆగో చేసిందంతా చేసి మూలకి కూర్చొని ఎట్లాడుతాండ్రు చూడండి. అయ్యో మహిళలని వీళ్ళను పాపమనాలనో లేకుంటే చేసిన ఉద్దారకానికి పోలీసులకు దొరికి మంచి పని అయిందని అనుకోవాలనో కూడా సమజైతలేదోళ్ళ. ఇంతకీ వీళ్ళేం చేసిండ్రంటే నిర్మల్ జిల్లా కాడెం మండల కేంద్రంలో ఉన్న ఓ బట్టల షాప్కి పోయి చీరలు బేరం చేసిండ్రట ఈ నలుగురు మహిళా మనులు. కొనేటందుకు పోతే మంచిగానే ఉండు, కానీ పోయింది కొట్టేసేతందుకాయే. ఇక బేరం చేసిండ్రట, దొరికిన చీరలన్నీ బరికి లోపడేసుకున్నారట. ఇగో ఈయన్నే ఆ బట్టల షాపు యజమాని. చీరలు దొంగతనం చేయంగా కాన్ల నిండా చూసిండట. ఈనుండ్రి అన్న చెప్పేది. ఒక చీర కొని మిగతాదంతా చదువులు పెట్టిండు. ఎందుకు చదువుతున్నారంటే అన్నడ వెళ్ళిపోయారు కొని ఒక చీర కొనుక్కొని మళ్ళీ రిటర్న్ వచ్చి రెండు చీరలు ఇట్లా ఇక్కడ పెట్టుకోగానే నేను చూసి ఎందుకు పెడతాను వీళ్ళంతా జామే రాకుండా కథ ఊరు కూడా పెట్టారు బయటకు వెళ్ళి అటో ఎక్కి వెళ్ళిపోయే మూమెంట్. ఆగో ఇన్నరా, ఒక్క చీర కొన్నారట, వెళ్ళిపోయినరట, మళ్ళొచ్చిండ్రట. అంటే షాపును మంచిగా పరీక్ష పట్టి దొంగతనానికి ప్లాన్ వేసుకొని వచ్చిండ్రు గిట్లా కావచ్చు. కానీ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్టు అడ్డంగా బుక్కైండ్రు పాపం. యజమాని దొంగతనాన్ని చూసి నిలదీసి అడగంగానే షంగో బిల్లో అని ఊరుకుడు సాల్చేసిండట. కాని ఏడికని పోతారు, ఎంత దూరం అని ఉరుకుతారు? దొంగలు దొంగలు అని మొత్తుకునేటాలకు అమ్మలక్కలంతా పట్టుకున్నారు. చక్కగా కడెం పోలీస్ స్టేషన్ కు తోలుకొనే పోయిండ్రు. ఇక అక్కడ షాల్ చేసిండ్రు గిట్లా ఏడ్సుడు తూర్సుడు కార్యం. ఆయన ఎడితేమున్నది, అంతా అయిపోయింది. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు తప్పుడు పని చేసుడెందుకు, దొరికి గిట్లా కుమిలి ఏడ్చుడెందుకు? గిది ఏదో ముందుండొద్దా? ఏందో ఏమో పోన్రి అన్నట్టు వీళ్ళు చీరలెత్తుకపోయేటందుకు ఆంధ్ర నుంచి బయలునటనోళ్ళు ఆడ షాపులు కరువైనట్టు. ఇగో చూస్తాండ్రు కదా పబ్లిక్, ఆడాడ ఇసొంటోళ్ళు మోపేతారు, జర పైల మరియా.